తెలంగాణ మాల్దీవులు, తెలంగాణ మినీ మాల్దీవులు సోమశిల అన్నమాట. సోమశిల ప్రాంతంలోనే సంగమేశ్వర ప్రాంతం తెలంగాణ మినీ మాల్దీవులు ప్రసిద్ధి చెందింది. 7 నదులు అంటే కృష్ణ, ఫేని, తుంగ, భద్ర, మలపహరిణి, భీమనది, భావనాన్ని కలిపే ప్రాంతం ఈ సంగమేశ్వరం. పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, సంగమేశ్వర స్వామి ఆలయంతో కూడిన ఈ ప్రదేశము తెలంగాణ మాల్దీవులకు మన ప్రాంతాన్ని మనం భావించవచ్చు అన్నమాట. ఈ ప్రాంతాన్ని తెలంగాణ మాల్దీవులు కూడా అంటారు. ఇక్కడ బోటింగ్, ప్రకృతి సౌందర్యాలను కూడా మనం ఆస్వాదించవచ్చు. సప్తనదుల సంగమం అంటే కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలబహరిణి, భీమనది, భావనది, ఈ నదులు ఒక దగ్గర కలవడం సోమశిల ప్రత్యేకత. ఈ లలిత సోమేశ్వర స్వామి ఆలయం కూడా నది మధ్యలో ఉన్న ఒక ద్వీపంలోని ఒక పురాతన ఆలయం ఉంది. ఇది సోమశిల ప్రత్యేకత అనమాట. సోమశిల ప్రాంతంలోని సోమశిల అందమైన ప్రకృతి దృశ్యాలు, నీటి ప్రాంతాల కారణంగా తెలంగాణ మినీ మాల్దీవులుగా దీన్ని పిలుస్తున్నారు. ఇక్కడ బోటింగ్ చేసే అవకాశం కూడా ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రాంతాల్లో కూడా ఇక్కడ విడిది కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటామట. నల్లమల పచ్చదనము, కృష్ణానది ప్రవాహము, ఆధ్యాత్మిక సౌరభము, ఇలా కొల్లాపూర్ ప్రత్యేకతలు కోకొల్లలు. తెలంగాణ రాష్ట్ర సిద్ధించే సోమశిల పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది అనమాట. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ పని త్వరగా పూర్తయితే ఈ ప్రాంతం కూడా బాగా డెవలప్ అవ్వచ్చు. ఇక్కడ ప్రకృతి అందాలు పాపికొండలు ధీటుగా నిలుస్తాయన్నమాట. అందుకని పర్యాటకులు సోమశిలకు బారులు కడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యాటక అభివృద్ధికి 90 కోట్లు ఖర్చు పెట్టింది. 21 కోట్ల ఖర్చుతో సోమశిల కాటేజీలు, లాంచీలు, హోటళ్ళు కూడా ఏర్పాటు చేసింది. పర్యాటక శాఖ నేతృత్వం సోమశిల నుంచి శ్రీశైలం వరకు సాగే లాంచీ యాత్ర మరుపురాని అనుభూతి. సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ యాత్ర జరుగుతుందన్నమాట. మార్గ మధ్యలో అంకాలమ్మ కోట, పక్కనే నదీ మధ్యలో వేసిన ద్వీపంలో జాలాల నివాసాలు అభివృద్ధిపరుస్తాయి. అలాగే ఈ వైభవత నీళ్లు అడుగంటే లోపే చూడాలన్నమాట. భారతదేశం తొలిసారిగా తెలంగాణ సోమశిల కొత్తపల్లి మండలంలో సిద్ధేశ్వరం వద్ద 2 కొండల మీద నడుమ కృష్ణానదిపై 1.5 కిలోమీటర్ ఐకానిక్ రైలు నిర్మిస్తున్నమాట. ఇది కనుక పూర్తయితే పర్యాటకం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందన్నమాట. నిత్యం వేల మంది ప్రయాణం సాగించిన ఈ ప్రాంతాన్ని రంగంలో అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. సంగమేశ్వరాల ప్రత్యేకత ఏంటంటే సోమశిల ప్రాంతంలో మొత్తం 15 దేవాలయాలు అన్నమాట. సోమశిల ప్రాంతంలో మొత్తం 15 దేవాలయాలు అన్నమాట. అవన్నీ ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు అన్నమాట. అందులో ప్రధానంగా సోమశిల వద్ద ఉన్న సంగమేశ్వర ఆలయం. ఆలయం నది గర్భంలో ఉంటుంది. వర్షాకాలం మొత్తం నదిలోనే ఈయన ఆలయం ఉంటుంది అన్నమాట. నీటి మట్టం తగ్గిన తర్వాత సుమారు మార్చి నుంచి 4-5 నెలల పాటు ఆలయం తేలి ఉంటుందన్నమాట. అందుకని వ్యాధి సమీపించే సమయంలో భక్తులకు దర్శన భాగ్యం ఇక్కడ జరుగుతుందన్నమాట. ఒకవైపు దట్టమైన అడవులు, మరోవైపు ప్రకృతి వైగాలతో సోమశిల ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయం కూడా ప్రత్యేకత. సంగమేశ్వర ఆలయం కృష్ణానది బ్యాక్ వాటర్ అందాలను రెట్టింపు కూడా చేస్తాయి. అలాగే ఆహ్లాదమైన వాతావరణం సాగే ప్రయాణం మరింత మహోదర అద్భుతంగా ఉంటుందన్నమాట. ప్రకృతి ఒడిలో ఉన్న సోమశిల క్షేత్రము శ్రీశైల జలాశయానికి లాంచీలు ప్రయాణించడం జీవితాంతం ఒక అనుభూతిగా మిగిలిపోతుంది. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి వెళ్తున్నమాట. శివరాత్రి, కార్తీక రోజున ప్రత్యేక పూజలు కూడా ఆచరిస్తుంటారు. నదిలో నీరు పుష్కలంగా ఉండటం మూలంగా ఏడాదిలో 8 నెలల పాటు ఇక్కడ బోటింగ్ సదుపాయం ఉండొచ్చు. బోటింగ్ ద్వారా అవతలి గట్టుకు చేరుకుని అక్కడి నుంచి ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలు ఆంధ్రప్రదేశ్ కర్నూలు సైతం చేరుకోవచ్చు. సోమశిల వద్ద ఉన్న 2 కొండల మీదుగా బ్రిడ్జి పనులు కూడా ప్రారంభమయ్యాయి. సోమశిలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 లింగాలకు కలిసి ఒక చోట చూసే అవకాశం ఉందన్నమాట. వాటిని జీర్ణోద్ధరణ చేసి లలితా సోమేశ్వర ఆలయంలో ప్రదర్శించారు. కాకతీయ కాలంలో వీటిని మొదట ప్రతిష్ఠించినట్లు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయన్నమాట. సోమనాథు, రామలింగేశ్వరము, భీమశంకరు, భువనేశ్వరు, త్రయంబకేశ్వరు, నాగేశ్వరము, విశ్వేశ్వరము, ఓంకారేశ్వరము, కేదారేశ్వరము, మహాకాళేశ్వరము, మల్లికార్జున, వైద్యనాథేశ్వరం మొదలైన జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. సోమశిలలో మొత్తం 13 ఆలయాలు దర్శనమిస్తాయి. 9 ఒక చోట, 4 ఒక చోటగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చాళుక్యులు రాష్ట్ర కుటుంబం కాకతీయ కాలంలో నిర్మించినట్లు చరిత్రమాట. హైదరాబాద్ సోమశిలకు 180 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ నేరుగా ఆర్టీసీ బస్సులు ఉంటారన్నమాట. నాగర్ కర్నూలు చేరుకుని అక్కడ కొల్లాపూర్ చేరుకోవచ్చు. వనపర్తి నుంచి వచ్చేవారు నేరుగా కొల్లాపూర్ చేరుకుని అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరం సోమశిల ఉంటుందన్నమాట. సోమశిల నుంచి కృష్ణానదిలో లాంచ్ ప్రయాణించి శ్రీశైలం కూడా చేరుకోవచ్చు. కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉన్నంత సోమశిల నుంచి శ్రీశైలం వరకు, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు క్రూజ్ షిప్ టూర్ని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది. సోమశిల నుంచి శ్రీశైలం వరకు సుమారు 120 కిలోమీటర్ల దూరం ఉండగా 6 గంటల సమయంలో లాంచీని ప్రయాణం సాగించాల్సి వస్తుంది. ఈ జర్నీలో అబ్బుపట్టే దృశ్యాలన్నీ మనం చూడవచ్చు. సోమశిల వద్ద బస చేయడానికి కాటేజీలు కూడా ఉన్నాయి.
వివిధ సౌకర్యాలు కొన్ని కాటేజ్ సిద్ధంగా ఉన్నామన్నమాట. నదీ వ్యూ ప్రకృతి అద్దాలు చూడాలని కాటేజీలు కూడా నిర్మించారు ఈ ప్రాంతంలో. ఇంకా సోమశిల అన్నది తెలంగాణకి మినీ మాల్దీవ్స్. ఈ ప్రాంతంలో అందరూ విడుదల చేయాలి. అందరికీ ఐడియా కాయిన్ ద్వారా విడుదల చేసే అవకాశం లభించవచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.